రాయచోటి కాల్పుల్లో గాయపడ్డ హనుమంతు మృతి చెందాడు. పోస్ట్ మార్టం కోసం డెడ్ బాడీని కడప రిమ్స్ కు తరలించారు. మరో బాధితుడు రమణ రాయచోటిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. జంతువులను వేటాడే క్రమంలో ఇద్దరిపై కాల్పులు చేసినట్లుగా గుర్తించారు. Very good, Maggie. Slow it down. Come on, come on, come on. నిద్రపోతాన్యా అటెంచి ఆ పిల్లోడు వచ్చి ఈ పిల్లోని పిలిచినాడంట. అటెంచి పిలుచుకున్నారు, ఇద్దరు పోయినారు. పోయిన ఒక గంటకు పరిగెత్తా వచ్చేసినాడు ఈ పిల్లోడు. ఏం ఎవరంటే గుట్లో నుంచి మమ్మల్ని కాల్చినారు ఎవరోను అని చెప్పని అన్నాడు. ఎందానికి కాల్చారా, మీరు పల్లికి పోయిన వాళ్ళు పల్లి తిరుక్కొని రావాలి కదా, ఎందుకు కాల్చినారా, ఎవరు రా అని చెప్పని నేను అదరా బదరా అడిగి పోయాలకు ఆ పిల్లోడు వచ్చా అన్నాడు. ఏమిదంతా కాల్చినారు సార్, మనకి ఎట్ట తెలుసు. దేనికోసం పోతా ఉన్నారు? పల్లికి పోతా అన్నారు, బిచ్చానికి మొండి దిత్తో పోతా అన్నారు సార్. ఈ కత్తులు కడాలు చేతి తగిలించుకునేది, వాంచుకుంటా పోయేది, బత్తి మడకచ్చుకునేది. మాకు ఊరికి లేదు సార్ గొడవలు. కాల్పులు జరిపిన వాళ్ళు ఎవరన్నా అని చెప్పి మీకు ఏమైనా అనుమానం? మనకు ఎవరు అనుమానం లేదు సార్. మీరు ఎవరినన్నా అనుమానిస్తున్నారు? మనకు ఎవరు అనుమానం లేదు సార్. అది ఎట్ట జరిగిందో ఏమో అంతా దేవునికి ఎరుకు, మనకు తెలియదు. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు కదా, ఆ పిల్లోడు చెప్తాడు అన్నీ. వాడు బాగా వచ్చినాడు కదా, వానికి ఇట్టించి ఇటు దుసిపోయింది, అటించి ఇక్కడ బక్కబడింది, ఇక్కడ అటించి దుసిపోయింది, అటించి ఇంకా వాడు వచ్చే అంతా చెప్తాడు సార్. పిల్లి జరిగిందని చెప్పి మీకు ఎవరు చెప్పారు? మళ్ళీ ఈ పిల్లోడు వచ్చేసినాడు, మా కొడుకు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు అందిస్తారు. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలంలో ఈరోజు ఉదయం 4 గంటల 5 గంటల సమయంలో నాటి తుపాకీ కలకలం జరిగింది. అయితే మనం ప్రజెంట్ ఇప్పుడు రిమ్స్ మార్చరీ రిమ్స్ అత్యవసర చికిత్స సమీపంలో ఉన్నాము. మనం వెళ్ళి చూద్దాం అసలు ఈ సంఘటనలో ఒక వ్యక్తి అయితే దుర్మరణం చెందినట్లయితే తెలుస్తుంది. అయితే చికిత్స నిమిత్తం ఆ రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రి నుంచి సీరియస్గా ఉందనే క్రమంలో ఇక్కడ కడప రిమ్స్కి అయితే తీసుకొచ్చారైతే తెలుస్తుంది. అయితే ఈ రిమ్స్ ఆసుపత్రికి తీసుకొచ్చిన తర్వాత వైద్యులు అయితే పరీక్షించి అత్యవసర చికిత్స చేపట్టిన క్రమంలోనే అతను కొద్దిసేపు చికిత్స అందించారు. అనంతరము మృతి చెందినట్లయితే స్థానికంగా ఉన్న డాక్టర్లు నర్సులు పేర్కొంటున్నారు. అయితే మనం చూడొచ్చు, అతనికి పెద్దగా దెబ్బ తగిలి కడుపు పొట్ట భాగానికి మనం చూడొచ్చు. అక్కడ ఏదైతే మన కెమెరామెన్ సుదర్శన్ చూపిస్తున్నాడో, ఎక్కడైతే ఇప్పుడు పోలీసులు ఫోటో తీస్తున్నారో ఆ భాగంలోనే వెపన్తో ఫైర్ అయినట్లయితే తెలుస్తుంది. అయితే నిజంగానే వెపన్తో ఫైర్ అయిందా లేదా వేరే దాంట్లో ఏమైనా దాడి చేశారా అనే క్రమంలో కూడా పోలీసులు విచారణ వేగవంతం అయితే చేశారు. మనం చూడొచ్చు, చేతికి కూడా పెద్ద గాయమైనట్లయితే తెలుస్తుంది. అసలు నిజంగా వెపన్తో దాడి అయితే చేతికి ఎందుకు గాయమైంది, అలాగే ఇక్కడ కాలు చూడొచ్చు, కాలుకు కూడా గాయమైంది. ఎందుకు గాయాలైనాయి అనే కోణంలో కూడా పోలీసులు అయితే సీరియస్గా దీని మీద దృష్టి సారించారు. ఇప్పటికే రెండు ప్రత్యేక బృందాలు, ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఇప్పటికే 2 ప్రత్యేక బలగాలను అయితే ఏర్పాటు చేసినట్లయితే తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇప్పటికే రాయచోటి నుంచి పోలీసులు అతి వేగంగా స్పందించి అసలు ఈ ఘటన ఎలా జరిగింది, అసలు నాటి తుపాకీతోనే దాడి జరిగిందా లేదు వేరే ఏదైనా ఆయుధాలతో ఏమైనా దాడి చేసుకున్నారా అనే కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ వేగవంతం అయితే చేసినట్టయితే తెలుస్తుంది. అసలు నిజంగానే వీళ్ళు ఉదయాన్నే జంతువుల వేట కోసం వెళ్ళారా లేదా మరో కోణంలో ఏమన్నా వీళ్ళు వేరే వృత్తి చేస్తుంటే వేరే ఊరికి వెళ్ళే క్రమంలో వేరే వాళ్ళు ఎవరైనా జంతువులను ఎవరైతే వేట ఆడేదానికి వెళ్ళారో ఆ వేట ఆడే క్రమంలో వీళ్ళ మీద దాడి జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు అయితే ఇప్పటికే సీరియస్గా దృష్టి సారించారు. ఇప్పటికే సంఘటనా స్థలంలో డాగ్ స్క్వాడ్ని ప్రవేశపెట్టారు. ఆ డాగ్ స్క్వాడ్ ఆధారంగానే అసలు ఆ ప్లేస్ ఎక్కడ ఉంది, అడవిలో ఎంత దూరం ఉంది, అడవి లోపల ఎక్కడ జరిగింది ఈ సంఘటన, ఆ సంఘటన ఏ విధంగా జరిగింది, అసలు ఈ సంఘటనలో ఎంతమంది పాల్గొన్నారో, అసలు నాటు తుపాకీనా లేదా వేరే ఇంకొక వెపన్తో దాడి చేశారా అనే క్రమంలో కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలించి విచారణ వేగవంతం చేసినట్లయితే తెలుస్తుంది. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప రిమ్స్ ఆసుపత్రి నుండి.